వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ. నేను మీరాని. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో చేనేత కార్మికులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. నేతన్న సేవా పథకం ద్వారా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడమే వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ఇదే విధంగా మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని చేనేత కార్మికులు కోరారు. దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు నేతన్న సేవలో పథకం కింద అందరికీ మంజూరు చేయడంలో సోదరులు సోదరిమణులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు ప్రియతమ నేత పయ్యావుల కేశవన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా చేనేతలకు ఉచిత విద్యుత్తుతో పాటు 85,000 మందికి 4,000 రూపాయల విద్యుత్తును మంజూరు చేయడం హర్షించదగ్గ జాతీయ దినోత్సవం సందర్భంగా అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్టాల్స్ పరిశీలిస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత శ్రీనివాస్ ను గన్మెన్ అడ్డుకొని నెట్టివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు గన్మెన్ తో వాగ్వాదానికి దిగి పక్కకు నెట్టివేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ నేరుగా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లా కరుబలకోట్ల మండలం అంగుళ్లలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రిలే దీక్షలు చేపట్టింది. ఈ దీక్షలో తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. లోకేష్ పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అదే విధంగా మీ కొడుకు డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, తప్పుడు సర్టిఫికేట్లతో స్పోర్ట్స్ కోటాలు 35 లక్షల లెక్కన డబ్బులు తీసుకొని ఇచ్చాడు. చాలా మంది మెరిటోరియస్ విద్యార్థులకంతా కూడా మోసం జరిగింది, అన్యాయం జరిగింది. వారి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరుత్సాహంలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేశారో నైతిక బాధ్యతతో, అదేవిధంగా ఇక్కడ మీ కుమారుని కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబును కోరుతా ఉన్నారు. మరి చంద్రబాబు చెప్పిన
వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న కొలీగులందరూ చెప్పినా, వాళ్ళ శాసనసభ్యులు చెప్పినా, మరి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పినా నేను చేయను, నేను ఈ కుర్చీ దిగానని చెప్పి లోకేష్ ఏదైతే చేస్తా ఉన్నాడో అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో మంది శాసనసభ్యులు అడిగినారు, ఎందుకంటే మీరు ఈ రోజు ఇన్ని లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదో మేము చెప్పినట్టు మా గ్రామాల్లో ఇస్తే పార్టీగా పనిచేసిన క్యాడర్ ఉన్నారు, ఆ క్యాడర్ కూడా మనం సంతృప్తి పరిచేటని చెప్తే ఆయన ఒకటే చెప్పాడు, ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మనం ఉద్యోగం ఇవ్వాలా, దాంట్లో ఎలాంటి అక్రమాలు చేయవద్దు, అన్యాయం చేయకూడదు అని కళాఖండిగా ఆ రోజు ఖచ్చితంగా చెప్పి ఉద్యోగాలు అందరికీ కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనం కరెక్ట్గా చేశాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ రోజు ఒకటి ఆలోచన చేయండి, ఢిల్లీలో ఎందుకంటే ఒక పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ని గడగడలాడించింది యువత, విద్యార్థి లోకం. కనీసం మోడీ ప్రధాని లాంటి వాళ్ళే దిగి వచ్చి జవాబుని చెప్పే పరిస్థితి ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1/70 చట్ట పరిరక్షించాలని కోరుతున్నాయి. అయితే ఈ క్రమంలో బంద్ కారణంగా షాపులు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బస్సులు నిలిచిపోవడంతో రవాణా స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ మన్యం బంద్ని పిలుపునివ్వడం జరిగింది. మన్యం బంద్లో భాగంగా రంపచోడవరం జిల్లా కేంద్ర, పోలవరం జిల్లా కేంద్రాల్లో కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే దశల వారీగా అనేక ఉద్యమాలు ఈ ప్రాంతంలో జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోం తీసుకొచ్చి 100% రిజర్వేషన్ ఆదివాసులు కల్పించాలనే ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నానని చెప్పి ఈ రోజు మంత్రులందరినీ కూడా పర్యటనకు పంపుతూ ఉన్నారు. పర్యటనకు పంపుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవోని తీసుకొస్తాను, లేదంటే ఆ జీవో సుప్రీంకోర్టు అడ్డం వస్తే అవసరమైతే నేను చట్టం కూడా చేసి మీకు మీ ఉద్యోగాలు మీకు ఇస్తానన్నటువంటి హామీని ఎందుకు మరిచారు? చాలా దారుణంగా ఉన్నాయి ఇవి. గిరిజనులకు గాని, పేదలకు గాని నోరు నొక్కేటట్టుగాను, గొంతులు నొక్కేటట్టుగాను, ప్రాణాలు తీసేటట్టుగా ఉన్నాయని నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. మరి ముఖ్యంగా గతంలో నీటి పరీక్షలు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో టెట్ పరీక్షలు కానీ అవకతవకలు జరగడం కారణంగా అనేక మంది యువకులు మరణిస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో వచ్చేటప్పటికి రోజు రోజుకి గిరిజనులకి భూమి, నీరు, అడవుపై తమ హక్కులు కోల్పోయే విధంగా, పొమ్మనకుండా పొగపొట్టే విధంగా చట్టాలను బలహీనపరుస్తున్నారు. గిరిజనులపై ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. ఇలా ప్రవర్తించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ బాటలో బంధులు, రాస్తారోకాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఇదంతా కూడా గమనించి వెంటనే మాకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాలను కూడా మాకు సక్రమంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన కవల పిల్లలు యశ్వితాశ్రీ, జైశ్వగాశ్రీ పుట్టుకతోనే వింత వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందని తల్లి శాంతి కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల పరిస్థితిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు. అలాగే విజయవాడ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి చిన్నారులకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రావైపోయినారు, మాట వినే రావు ఎయిమ్స్ లో చెప్పిద్దామనేది మనం ఎల్బోస్ తీసుకుని ఇద్దరిని అక్కడ ఎయిమ్స్ లో ఇంతకుముందు సెంట్ జాన్స్ పోయినారు, ఆర్టీటీలో చూపించిపోయినారు, కానీ అక్కడ తగ్గలేదు వాళ్ళకి. చాలా లావు ఉన్నారు పిల్లలు ఇద్దరు, కౌలు పిల్లలు ఇద్దరు. వాళ్ళకి నేనే ఒక 50,000 రూపాయలు ఇచ్చి బ్లడ్ టెస్ట్లకి ఏదైనా అవసరం ఉంటే పంపిస్తాను ఎయిమ్స్ లో. కొంచెం మినిస్టర్ గారికి చెప్పి నేను చెప్తాను మంత్రి గారికి, మీరు కూడా ఒక మాట చెప్పేస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లి పోషించుకోవాలంటే కూడా బరువుతో కూడా చేసే ఇద్దరు కవల పిల్లలు.
వీళ్ళకి ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇప్పుడు విజయవాడ ఎయిమ్స్కి పంపిస్తున్నాం. అంటే ఈ టెస్టులు చేయడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆ టెస్టులకు సంబంధించి 40,000 ఖర్చు అవుతుంది. ఒక 50,000 డబ్బులు ఇచ్చి మేమే ఎయిమ్స్లో సీఎం ఏదైతే ఎల్ఓసి రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అక్కడ పంపించి ఈ పిల్లల ట్రీట్మెంట్ కోసం మేమే కృషి చేసి వాళ్ళు ఆరోగ్యంగా బాగుండాలని డబ్బు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ రిలే నిరాహార దీక్షలకు దిగింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వైసీపీ రిలే దీక్షలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని వారు మండిపడ్డారు. విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారు. మొదటి రోజు కోవూరు మండలం పెట్టుకున్నాం. నిన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్, ఈరోజు కొడవలూరు, మిడవలూరు, 10వ తేదీ ఇందుకూరుపేటలో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారిని ఆహ్వానించాం. ధన్యవాదాలు తెలియజేస్తూ జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చినటువంటి 2 మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. వచ్చి సేకానికి దయచేసి వెళ్ళవద్దు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. విద్యార్థి నాయకులు అందరూ కూడా ఈరోజు దీక్షలో కూటమి ప్రభుత్వం అన్యాయంగా కొంతమందిని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు రిలే నిరాహార దీక్షలు మన జిల్లా వ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు మనం పెట్టినారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయంగా ఉద్యోగాలు ఇచ్చినారు. దాన్ని మనం మన నాయకుడి మేరకు మనం వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరి డిఎస్సి విద్యార్థులకి అందరికీ మనం సంఘీభావం తెలుపుతున్నాము. వాళ్ళకి మన కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ఎంతగానో అండగా నిలుస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ప్రజావేదికలో 53 మంది బాధితులకు 33.16 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. 16,500 పోస్టులతో డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, వైసీపీ నేతలు అనవసర అసత్య ఆరోపణలు చేస్తూ అభ్యర్థులను అవమానించడం తగదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబు గారి ద్వారా ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించిన ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి సంబంధించి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. 53 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది ఏదో ఫస్ట్ నెల ఇచ్చారు, ఏదో 2వ నెల ఇచ్చారు, లేదా మొదటి సంవత్సరం ఇచ్చారు, 2వ సంవత్సరం ఇచ్చారనే అభిప్రాయం కొంతమందిలో ఉండేది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బీదవాళ్ళు ఉన్న ప్రాంతం కళ్యాణదుర్గ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కూడా బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు మనం పైలు పెట్టిన మనన్నీ కూడా పరిశీలించి
ఏవైతే క్లారిటీ ఉన్నాయో అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని ఏదో ఒక రకంగా వీళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ఆ వైకాపా నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి నిజంగా అతను ఒక చాటిస్ కనాలి. ఏ అయోగైనా ఎవరైనా దీంట్లో అవినీతి పడడానికి అవకాశాలు ఉన్నాయా? ఎంతో పారదర్శకంగా ఎన్నో రకాలుగా డిఎస్సి పోస్టులు పూర్తి చేసి ఈరోజు అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉద్యోగాల్లో పట్టాలు చెప్తూ బోధిస్తూ వాళ్ళ కాలం గడుపుతున్నారు. చాలా మంది తల్లులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడో వదిలేసి ఎక్కడో రకమైన ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత కాంపిటీషన్ లో ఈ రోజు డిఎస్సీ జరిగిన ప్రతి సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా తప్ప మరి ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి జగన్ రెడ్డి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పతనం త్వరలోనే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. గురువయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మా మహిళలందరి తరఫున పూర్తి మద్దతు గురువయ్య గారికి తెలపడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు డిఎస్సికి సంబంధించి ఎప్పుడైతే ఉద్యమాలు జరగడం మొదలు పెట్టాయో, ఎప్పుడైతే జనాలు బయటకు వచ్చి అదే మాకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయాలు చెప్పడం మొదలు పెట్టారు, జగనన్న దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు. మాకు అన్యాయం జరిగిందన్న, మాకు ఉద్యోగం రావాల్సింది, ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిందని చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు జగనన్న అరే యువత కళలు భవిష్యత్తు అనేటువంటిది వీళ్ళు కాల రాస్తున్నారు, మనం యువతకు అండగా నిలబడాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా జగనన్న యువత పక్షాన నిల్చొని జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. అయితే తప్పు చేసిన వాళ్ళకి ఈ కార్యక్రమం కొంచెం కష్టం కలుగుతుంది, అంటే టీడీపీ నాయకులకి వాళ్ళకి. అందుకే మొదటి రోజు నుంచి దాడులు జరుగుతున్నాయి, నిరాహార దీక్ష మొదలైనప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయి అనేది మనం ప్రతి ఒక్క టీవీ ఛానల్స్ లోనూ లేకపోతే పేపర్ లో చూస్తున్నాం. పాపం గూడూరులో నిరాహార దీక్ష కూడా మొదలు పెట్టలేదండి. అసలు టౌన్ హాల్ దీనికి వెళ్లే దారిలోనే పోలీసులు అడ్డుకొని నానా రభస చేశారనంటే ఎంత భయపడిపోయి ఉన్నారో టీడీపీ నాయకులు అనేది అర్థం చేసుకోవాలి మనం. కాకినాడ జిల్లా తునిలో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు తక్షణమే అందించాలని దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, నారా లోకేష్ వెంటనే, నారా లోకేష్ వెంటనే స్పోర్ట్స్ లో పాల్గొని టీలు కాపీలు అందించిన వాళ్ళకి మరి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మరి ఉద్యోగాలు రావడం, కనీసం ఎగ్జామ్ లో రాయకుండా మరి డిఎస్సీలో జరిగిన మోసాలు మనకు అర్థమవుతున్నాయి. మేము ఒకటే ప్రశ్నిస్తాం, లోకేష్ గారు 15 లక్షలకి 20 లక్షలకి పోస్టులు అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఏదో మీ వరకు వచ్చేస్తుందని మేము అంటలేదు, కానీ మీ పార్టీకి సంబంధించిన మీ అధికారులకు సంబంధించిన తేడాలు అయితే జరిగాయి. ఖచ్చితంగా దాని మీద సమీక్ష నిర్వహించాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, బొకాయిస్తున్నారు ఛాలెంజ్ల పేరుతో, బొకాయింపు ధోరణి ఛాలెంజ్ల పేరుతో. ఒక సమీక్ష చేయండి, తప్పులు ఉన్న శిక్షించండి, అధికారులను శిక్షించండి, లేకపోతే మీ పార్టీ నాయకులు తప్పులు చేస్తే తప్పులు శిక్షించండి. లక్షలు వసూలు చేసి ఇలాంటి నిరుద్యోగులు మోసం చేశారని చెప్పేసి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు ఆ పని చేయకపోతే మీ ఆధ్వర్యంలోనే జరిగిందని అనుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి ముందుగా అంటే నిన్నే
మరి ఆ ఎగ్జామినేషన్ అధికారిని ట్రాన్స్ఫర్ చేశారట. మరి తప్పు చేయకపోతే ఏ రకంగా భుజాలు తడుముకుంటున్నారో మరి అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపేది మీరు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇలాంటి యువకులు కోర్సు వినైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర జంగీతో పెట్టుకుంటే కేంద్ర మంత్రి రాజీనామా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.